ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా నిత్యం అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయుగాక. ప్రియమైన బిడ్డలారా, గత కొన్ని రోజులుగా మనము పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద మనము చాలా విషయాలను ధ్యానిస్తూ వస్తున్నామండి. గత 4 రోజులుగా మనము పాత నిబంధనలో చెప్పబడినటువంటి బలులలో 4 బలుల గురించి మనం ధ్యానించుకున్నామండి. మొట్టమొదటిగా ప్రియమైన బిడ్డలారా, మనము దహన బలి, తర్వాత నైవేద్య బలి, తర్వాత సమాధాన బలి, తర్వాత పాప పరిహార్థ బలి అనేటువంటి దాన్ని మనము ధ్యానించుకున్నామండి. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, మనము అపరాధ పరిహార బలిని గురించి మనం ధ్యానించుకోబోతున్నామండి. అపరాధ పరిహార బలి అనేటువంటి బలిని గురించి మనము పరిహార్థ బలి గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. దీని గురించి మనము లేవియకాండము 5వ అధ్యాయము 15వ వచనము నుండి లేవియకాండం 6వ అధ్యాయము చివరి వరకు మనము ఈ పాప పరిహార్థ బలి గురించి మనము చూడగలమండి. ప్రియమైన బిడ్డలారా, ఇది దేని కొరకు చెల్లించబడుతుంది, ఈ బలి దేని కొరకు అర్పించబడుతుందని గమనించినట్లయితే, ఇప్పుడు నేను ఒక వ్యక్తి యొక్క గొర్రెను దొంగిలించానండి. దొంగిలించి ఆ గొర్రె నేను ఏం చేశానంటే దాన్ని తినేసాను, వంట చేసుకుని తిన్నాను, లేకుంటే అమ్మేశాను, ఏదో ఒకటి చేశాను. కొన్ని రోజుల తర్వాత ఆ దొంగతనాన్ని చేసింది నేనే అని చెప్పి రుజువైనప్పుడు నేనేం చేయాలంటే 2 విషయాలు చేయాలండి. మొట్టమొదటిగా నేను ఒక గొర్రెను నేను డబ్బిచ్చి కొనుక్కొని దాన్ని నేను దేవుని సన్నిధికి తీసుకెళ్ళి నా యొక్క అపరాధ పరిహార్థ బలిగా దాన్ని నేను దేవుని కొరకు అర్పించాలి. అయ్యా, నా పాపాన్ని క్షమించని వేడుకొని ప్రార్థించి అపరాధ పరిహార్థ బలిని నేను అర్పించాలండి. ఇప్పుడు ఇది మాత్రం కాదు, రెండోది ఇంకోటి ఏం చేయాలంటే, నేను ఆ గొర్రెను ఎవరైతే కోల్పోయిన వ్యక్తి ఉన్నాడు కదా, ఏ వ్యక్తి యొక్క గొర్రెను నేను దొంగిలించానో ఆ వ్యక్తికి నేను 5లో 1 భాగాన్ని నేను డబ్బును చేర్చి నేను ఇవ్వాలి. అంటే 5,000 అనుకోండి, ఆ గొర్రె యొక్క విలువ 5,000 రూపాయలు అంటే నేను 5,000 ఇవ్వాలి. 5,000తో పాటు 1,000 రూపాయలు కూడా నేను కలిపి 6,000 రూపాయలుగా అతనికి నేను ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క అపరాధ పరిహార బలి 3 పొరపాట్లను సరిచేస్తుంది. మొట్టమొదటిగా, దేవునికి ముందుగా నేను అపరాధిగా ఉన్నాను. ఈ అపరాధ పరిహార బలి నేను అర్పించినప్పుడు దేవుడు నా పాపాన్ని క్షమిస్తున్నాడు. ఇప్పుడు దేవునికి ముందుగా నేను పాపము లేనివానిగా, నిర్దోషిగా నేను ఉంటున్నాను. రెండోది, నా యొక్క మనస్సుకు ముందుగా నా యొక్క పాపము క్షమించబడి నేను నిర్దోషిగా నేను నిరూపించబడుతున్నాను. మూడవది, నా యొద్ద తన యొక్క గొర్రెను కోల్పోయిన వ్యక్తికి నాకు ఉన్నటువంటి ఆ యొక్క సమస్య కూడా సరిచేయబడుతుంది. అతను అనుకుంటాడు, పర్వాలేదు, ఇతను నా గొర్రెను దొంగలించిన నాకు 5,000 రూపాయలతో 1,000 రూపాయలు ఎక్కువ చేర్చిచ్చాడు, పర్వాలేదని చెప్పి అతను నాతో సమాధానం అయిపోతాడని. 3 విధాలైనటువంటి ప్రియమైన బిడ్డలారా బాధల నుండి నన్ను ఈ యొక్క అపరాధ పరిహార్థ బలి విడిపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, పాపముకు అపరాధముకు ప్రియమైన బిడ్డలారా తేడా ఏంటి అని మనం గమనించినట్లయితే, ఒక తప్పును నేను చెయ్యాలి అని నేను తలంచుతున్నాను, ఆలోచిస్తున్నాను, అది పాపము. ఆలోచించిన దాన్ని నేను క్రియ రూపంలో నేను చేసినప్పుడు అది అపరాధముగా మారుతుంది. ఈ లోకము పాపము చేసిన వారిని పనిష్ చేయదండి, పాపం చేసిన వారిని శిక్షించదు, అపరాధము నేరము చేసిన వారిని శిక్షిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య కూడా మన కొరకు అపరాధ పరిహార బలిగా ఆయన శిలువలో తన్ను అప్పగించాడని చెప్పి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము మనకు సెలవిస్తుంది. ఎందుకు యేసయ్య అపరాధ పరిహార్థ బలిగా తను అప్పగించాలి అంటే, నిన్ను నన్ను దేవునికి ముందుగా, మన మనస్సుకు ముందుగా, ఈ లోకానికి ముందుగా నీతిమంతులుగా మార్చడానికి. ప్రియమైన దేవునికి ముందుగా మన పాప క్రియల వల్ల మనము దోషులుగా, పాపులుగా ఉన్నాము. కానీ యేసయ్య తన యొక్క శిలువ మరణంలో తన్ను అపరాధ పరిహార్థ బలిగా తను అప్పగించినందు వలన దేవునికి ముందుగా మన పాపాలు కడగబడి మనం నీతిమంతులుగా మార్చబడ్డాము. మన మనసుకు కూడా మనము దేవుని రక్తంకు కడగబడ్డాము అనేటువంటి ధైర్యము ప్రియమైన మనకు వచ్చింది, నమ్మకం వచ్చింది. మూడవది, లోకము కూడా
ఇతడు రక్షింపబడ్డాడు, ఇతడు యేసయ్య బిడ్డ, ఇతడు క్రియలంతా మారిపోయాయని చెప్పి లోకానికి ముందుగా కూడా యేసయ్య నన్ను నీతిమంతునిగా మార్చాడు. ప్రియమిత్రులారా, యేసయ్య యొక్క శిలువ మరణము దేవునికి ముందుగా నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చింది. మన మనసుకు ముందుగా కూడా మనం నీతిమంతులుగా మార్చింది. ఈ లోకానికి ముందుగా కూడా నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చింది. యేసయ్య ఎందుకు తను అపరాధ పరిహార్థ బలిగా ఎందుకు అప్పగించాడో తెలుసా? నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చడానికి. ప్రియమిత్రులారా, ఆదాము వలన అందరం మనం పాపులయ్యాము, కానీ రెండో ఆదామైనటువంటి యేసయ్య వలన మనం అందరం నీతిమంతులుగా మార్చబడ్డామని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయ్యా, ఎందుకు యేసయ్య శిలువలో మరణించాడో తెలుసా? యేసయ్య తన అపరాధ పరిహార్థ బలిగా ఎందుకు అప్పగించాడంటే నిన్ను నన్ను దేవుని దృష్టిలో, లోకాని దృష్టిలో నీతిమంతులుగా మార్చడానికి, నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చడానికి తన చివరి బొట్టు రక్తం వరకు కార్చినటువంటి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజు మనం చెల్లించినా మనం రుణం తీరదండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అపరాధ పరిహార్థ బలిని గురించి తండ్రి మీరు ధ్యానించుకొని కృప దయచేసేవానికి స్తోత్రమయ్యా. మమ్మను దేవుని దృష్టిలో తండ్రి, మా దృష్టిలో, లోకాని దృష్టిలో తండ్రి నీతిమంతులుగా మార్చడానికి తండ్రి అయ్యా, నిన్ను నీవు అపరాధ పరిహార్థ బలిగా అప్పగించిన దేవుడు నీకు స్తోత్రం తండ్రి. నీ శిలువ మరణం వలన తండ్రి మేము నీతిమంతులుగా మార్చబడ్డాం, దాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. తండ్రి స్తోత్రమయ్యా, నీ రక్తంతో మళ్ళీ ఒక్కసారి తండ్రి ఈ మాటలను ఒక్కొక్కరిని కడగమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కల్వరి శిలువ మరణం ద్వారా కలిగేటువంటి ప్రతి దీవెనలు తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.